హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కే అలేఖ్య. ఈరోజు మనం మట్టి పాత్రని ఎలా సీజనింగ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మట్టి పాత్రని తీసుకొచ్చిన తర్వాత దానిని వాటర్‌తో నీట్‌గా కడుక్కోవాలి. ఎందుకంటే మనం తీసుకొచ్చేటప్పుడు దాని మీద డస్ట్ పడి ఉంటుంది కాబట్టి దానిని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. దాని మీద చెమ్మంతా ఆరిన తర్వాత దానిని బకెట్ వాటర్‌లో గానీ, లేదా టబ్‌లో గానీ వాటర్‌లో అది మునిగేంత వరకు మనం దాన్ని ఒక రోజంతా పెట్టుకోవాలి. తర్వాత రోజు దానిని తీసేసి వాటర్ ఒంపి మళ్ళీ వాటర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన తర్వాత కాటన్ క్లాత్‌తో మళ్ళీ నీట్‌గా తుడుచుకోవాలి. చెమ్మ లేకుండా నీట్‌గా తుడుచుకోవాలి. అది చెమ్మ ఆరిపోయిన తర్వాత దానిలో గెంజి లేదా బియ్యం నీళ్ళు మట్టి పాత్ర మునిగే వరకు పోసుకోవాలి. ఇది ఒక రోజు పాటు ఉంచుకోవాలి. అప్పుడు మట్టి వాసన మనకి రాకుండా ఉంటుంది. మళ్ళీ దీనిని ఆ వాటర్ వంపేసి, మళ్ళీ దీనిని నార్మల్ వాటర్‌తోనే నీట్‌గా శుభ్రంగా కడుక్కోవాలి. సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. మళ్ళీ కడిగిన తర్వాత దీన్ని కాటన్ క్లాత్‌తో తుడిచేసి, అప్పుడే మనకి చెమ్మ అనేది లేకుండా ఉంటుంది. చెమ్మ ఆరిపోయిన తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఈ మట్టి పాత్రకి శుభ్రంగా రాసుకోవాలి. అది మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ అనేది శుభ్రంగా రాసుకోవాలి. ఇది రాసుకున్న తరువాత ఈ పాత్రని ఒక 4 గంటలు లేదా 5 గంటలు అన్నా ఎండలో పెట్టుకోవాలి. ఇది ఎండకి నూనె అంతా ఆరిపోవాలి. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత వంట చేసుకోవడానికి ఈ పాత్ర రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.